పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై దాడి జరిగింది. 12 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మరొక వైపు ఇరాన్ తో ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 300 మందికి పైగా అమెరికా సైనికులు గాయపడ్డారు. వీరిలో 273 మంది చికిత్స అనంతరం తిరిగి విధుల్లో చేరారు. ఈ ఘర్షణలో ఇప్పటివరకు 13 మంది అమెరికన్ సైనికులు మరణించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ దాడులతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై దాడి జరిగింది. 12 మంది అమెరికా సైనికులు కూడా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మరొక వైపు ఇరాన్ తో ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 300 మందికి పైగా అమెరికా సైనికులు గాయపడ్డారు. వీరిలో 273 మంది చికిత్స అనంతరం తిరిగి విధుల్లో కూడా చేరారు. ఈ ఘర్షణలో ఇప్పటి వరకు 13 మంది అమెరికన్ సైనికులు మరణించారు.